వ్యూవర్స్, వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి, ఫినాన్స్ ఎక్స్పర్ట్. ఆయనే మరి ఎవరో కాదు, మన సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బాగుంటుందా, లేకపోతే ఎస్ఐపి అంటున్నారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడగమంటున్నారు మిమ్మల్ని. సో ఇదేంటంటే టెక్నికల్గా చూస్తే మ్యూచువల్ ఫండ్ అనేది మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మెయిన్గా 4 టైప్స్లో ఉంటాయి మనకి. ఒకటి రియల్ ఎస్టేట్, సో మీ అందరికీ తెలిసిందే, స్థలాలు, పొలాలు, ఇల్లు, వాటిలో చేసేవి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ డెట్, ఎఫ్డీస్, గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్స్, వాటిలో పెట్టేవి. మన నెక్స్ట్ వచ్చేసరికి కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, ఇలాంటివి. ఇక ఫోర్త్ది ఈక్విటీ. ఇవేంటంటే షేర్స్ ఉంటాయి ఇందులో. ఓకే. మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా షేర్స్లో పెట్టుబడి పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్ ద్వారా కమోడిటీస్ అయిన గోల్డ్లో పెట్టుబడి పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్, డెట్, వాటిలో పెట్టుబడి పెట్టచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్ వాటిలో. ఓకే. సో మీరు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ మీరు కొనుక్కోవచ్చు. లేదు, ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఉంటుంది. మైండ్ స్పేస్ అనేది ఒక రీట్, ఒక రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్. ఓకే. ఇక్కడ ఏం చేస్తుందంటే జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ స్పేస్ని మేనేజ్ చేస్తుంది. సో ఆ స్పేస్ మేనేజ్ చేసినందుకు కంపెనీస్ అక్కడ రెంట్ పే చేస్తాయి. ఆ రెంట్ మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్కి పే చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇదంతా ఒక మ్యూచువల్ ఫండ్ ఫామ్లో చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు? మ్యూచువల్ ఫండ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఆటో నడిపే వాళ్ళైనా తీసుకోవచ్చు అంటారా, లేదంటే డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అంటారా? అలాగా మ్యూచువల్ ఫండ్ ఇది కంప్లీట్లీ డెమోక్రాటిక్ ప్రోడక్ట్. ఇది ఒక రిక్షా దొక్కే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా, ఒక ఐఏఎస్ ఇన్వెస్ట్ చేసినా సేమ్ రిటర్న్ ఇస్తుంది. అంతేగాని రిక్షా దొక్కే ఆయన 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఈయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఈయన నెలకి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఈయనకి ఎక్కువ ఇద్దామని అసలు ఏమీ ఉండదు. ఓకే. సో ఎవరైనా కామన్ పర్సనే, ఎవరికైనా సేమ్ ఉంటుందంట? ఎవరికైనా సేమ్ రిటర్న్. ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఎంత నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు? సో ప్రెసెంట్ వచ్చిన రూల్స్ ప్రకారం కొన్ని కంపెనీస్ 100 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నాయి నెలవారీ విధానంలో. 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో డైలీ సిప్స్ 100 రూపీస్తో ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు డైలీ లేబర్స్ కానీ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటంటే రోజుకి ఒక 100 రూపీస్ తీసి పక్కన పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రోజుకి ఒక 100 అంటే నెలకు 3,000 అవుతుంది. సో ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 20 years తీసుకుంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే 30 lakhs వస్తాయండి. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్సే, కానీ కాంపౌండ్ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద ఎఫెక్ట్లు కనిపిస్తూ ఉంటాయి. రోజుకి 100 అంటే ఈ రోజుల్లో పెద్ద లెక్కేం కాదు. సో మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ సిస్టమేటిక్గా డిసిప్లిన్ అలవాటు చేస్తుంది. మీరు ఫస్ట్ అడిగారు కదా మ్యూచువల్ ఫండ్కి ఎస్ఐపికి తేడా ఏంటని. ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్లో నెల నెల ఇన్వెస్ట్ చేయడాన్ని ఎస్ఐపి అంటాం. మ్యూచువల్ ఫండ్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి మీకు నచ్చినప్పుడు, 2 నెల నెల. సో మీకు నచ్చినప్పుడు చేసేదాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకే. సో నెల నెల చేసేదాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇప్పుడు కొంతమంది మధ్యలో 3 months లేదంటే ఇప్పుడు ఒక 6 months కరెక్ట్గా కడతారు, తర్వాత 2 months సరిగా కట్టరు. సో అలాంటప్పుడు కట్టకుండా ఉన్న నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవడానికి ఉంటుందా, లేదంటే దీంట్లో కూడా పెనాల్టీ లాగా ఛార్జెస్ ఏమైనా పెడతారా? సో ఇందులో పెనాల్టీ ఏమీ ఉండదండి. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో యూనిట్స్ కొంటున్నారు. ఇప్పుడు మీరు గోల్డ్ కొంటున్నారు అనుకుందాం, ఒక గోల్డ్ షాప్లో మీరు ఒక 6 నెలలు 6 గ్రాములు గోల్డ్ కొన్నారు, ఓ 2 నెలలు కొనలేదు, తర్వాత మళ్ళీ కొనాలనుకున్నారు, మీకు ఏమైనా పెనాల్టీ వేస్తాడా షాప్ వాడు? లేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా అంతే. ఓకే. మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదేం మ్యాండేటరీ కాదు, ప్రతిసారి ఇంతే కట్టాలి లేదా పెనాల్టీ ఉంటుంది, అది ఏమీ కాదు. కాకపోతే మీ ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లో మీ దగ్గర ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 2 నెలలు స్కిప్ చేస్తే ఆ 2 నెలలు యూనిట్స్ రావు కదా. రావు. సో అప్పుడు ఆ మందం వాల్యూ కంటిన్యూ చేస్తే ఇంకా యూనిట్స్ మళ్ళీ వచ్చేస్తాయి. కంటిన్యూ చేస్తే ఎవ్రీ మంత్ మనకు కొంటానే ఉంటాం కదండి. సో అప్పుడు మనకి యూనిట్స్ వస్తూనే ఉంటాయి, అండ్ ఫైనల్గా యూనిట్ ప్రైస్ పెరిగినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా అంటూ ఉంటారు, అంటే ఏంటండి అసలు? ఓకే, ఇది మీకు గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఎందుకంటే గోల్డ్ అంటే ఈజీగా అర్థమైంది అందరికి. నేను 1960 నుంచి ఎవ్రీ ఇయర్ 1 గ్రామ్ గోల్డ్ కొంటున్నాను. 1960లో గోల్డ్ ప్రైస్ మీకు ఐడియా ఉందండి? తెలీదు, నేను అప్పటికి పుట్టలేదు. ఓకే, సో ఇక్కడ నేను పుట్టలేదు. సో 1960లో గోల్డ్ ప్రైస్ 60 రూపీస్ ఉంది. సో అంటే 2005కి వచ్చేసరికి 6,000 అయింది. నెక్స్ట్ 2023కి వచ్చేసరికి 60,000 అయింది. ఇప్పుడు నేను 1960 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక గ్రామ్ గోల్డ్ కొంటే, ఇప్పుడు అక్కడ ఉన్న గ్రామ్ గోల్డ్ 2023లో ఉన్న గ్రామ్ గోల్డ్ వాల్యూ అయితే సేమ్, అంటే వెయిట్లో, కానీ
నాకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమవుతుంది? అక్కడ నేను 60 రూపాయలకు కొన్నా, నేను ఇక్కడ అమ్మితే ఎంత వస్తుంది? ఈరోజు ₹1,00,000 లక్ష వస్తుంది. రూపాయలకు సో కాంపౌండింగ్ అంటే ఇదే, పెరుగుతుంది, పెరుగుతూ ఉంటుంది. డబుల్ అవుతుందేమో. ఇయర్ ఆన్ ఇయర్ బట్టి మీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఒక ఇయర్ మీరు 60 రూపాయలకు కొన్నది నెక్స్ట్ ఇయర్ 80 రూపాయలు అయింది. అలా పెరుగుతూ పెరుగుతూ ఈరోజు ₹1,00,000 వచ్చేసింది. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్ళేటట్టు పెరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు యూనిట్స్ కొంటూ ఉంటారు. ఈ యూనిట్ అనేది ప్రైస్ అనేది ₹10 నుంచి మొదలవుతుంది. ఒక 20 ఏళ్ళకి ఏమవుతుందంటే అది ఒక ₹1,000 అలా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు కాంపౌండింగ్ ఎలా అవుతుందంటే మీరు ఫస్ట్లో కొన్ని యూనిట్స్ తక్కువ రేటుతో ఉంటాయి, అవి మీరు 20th ఇయర్ సెల్ చేసినప్పుడు ఎక్కువ ప్రైస్తో మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో దీనివల్ల మీకు మ్యూచువల్ ఫండ్లో కాంపౌండింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది 1 crore పెట్టుకోవాలంటుంటారు, ఇంకొంతమంది 10 lakhs 50,000 50 lakhs పెట్టుకున్నా బాగుంటుంది అంటారు. అదేంటండి మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? 1 crore 50 lakhs అనేవి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఒకటేంటంటే ఏదర్ వాళ్ళకి మనీ అవసరం అయితే మంత్లీ పెన్షన్ లాగానే పెట్టుకుంటారు పెద్ద ఇన్వెస్ట్మెంట్, లేదు అంటే కనుక ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ బేసిస్. ఇప్పుడు మీరు మంత్లీ పెన్షన్ అని అంటున్నారు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పిఎఫ్ కట్ అవుతుంది, సో ఆ పిఎఫ్ మళ్ళీ రిటర్న్ ఇందులో వస్తుందన్నట్ట? కాదండి. సో మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తున్నారంటే మీరు నెల మీకు ఒక మంత్లీ ₹10,000 ఎక్స్పెన్సెస్ అవుతాయి అనుకుందాం, లీస్ట్ కేస్, జనరల్గా అవ్వవు ఈ రోజుల్లో. మీరు ఒక ₹10,000 మీరు సేవింగ్స్లో మ్యూచువల్ ఫండ్లో వేసారు, ఒక 30 years కెరియర్ ఉందనుకుందాం. సో మీరు ఇప్పుడు 10,000 వేస్తే మీకు మంత్లీ 10,000 ఎక్స్పెన్సెస్ అయితే మీకు 30 years తర్వాత డైలీ ఎక్స్పెన్సెస్ 10,000 అవుతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. సో మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టడం వల్ల మ్యూచువల్ ఫండ్ జనరల్గా 12% లీస్ట్ కేసులో రిటర్న్ ఇస్తూ ఉంటాయి ఈక్విటీవి. సో ఇప్పుడు ఈ ₹10,000 ఏమవుతాయంటే ఎవ్రీ 6 yearsకి డబల్ అవుతూ వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఒక కార్పస్ అనేది మీకు క్రియేట్ అవుతుంది ఒక 30 years తర్వాత. అప్పుడు మీరు దాని నుంచి మంత్లీ మీకు కావాల్సిన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. అంతేగాని మీరు కట్టిన ఈపీఎఫ్ డబ్బులు ఇందులోకి ఏమి రావు, మీరు ఇక్కడ ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్న డబ్బులే. ఇది అది అంటే కొంచెం సిమిలర్ అయినా అని అడుగుతున్నాను. సిమిలర్ కాదండి, ఏంటంటే గవర్నమెంట్ అక్కడ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మార్కెట్ బట్టి ఇవి పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఒకవేళ మార్కెట్ పడిపోతే? సో మార్కెట్ పడితే ఏమవుతుందంటే మీకు కావాల్సిన పెన్షన్ మాత్రమే కదా. ఇప్పుడు నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను, మీకు కావాల్సిందంతా ₹50 అనుకోండి, సారీ 50,000 అనుకోండి, మీకు 50,000 వస్తుంది. మార్కెట్ పెరిగినా మీకు 50,000 వస్తుంది, మార్కెట్ తగ్గినా 50,000 వస్తుంది. మీకు వచ్చే పెన్షన్లో అయితే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ మీ టోటల్ వాల్యుయేషన్ మాత్రమే తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ కొన్నారు, ₹1,00,000 పెట్టి కొన్నారు, నెక్స్ట్ ఒక 1 year తర్వాత దాని వాల్యూ 80 lakhs అయింది, మీకు వచ్చే రెంట్లో ఏమైనా తేడా ఉంటుందా? లేదు. ఇక్కడ కూడా అంతే, మీకు వచ్చే ఆ పెన్షన్లో ఏం తేడా ఉండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మీకు హౌసెస్ పెరిగినట్టు ఇక్కడ కూడా ఈ యూనిట్స్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, మీ ఓవరాల్ కార్పస్ అనేది పాజిటివ్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే సార్తోనే మాట్లాడి మాకు డీటెయిల్స్ కావాలి మేము అడిగి తెలుసుకుంటాం అని అనుకున్న వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తారు సాయిరామ్ గారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. సో తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.